కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించిన వ్యవహారం పెద్ద ఎత్తున రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. అధికార పార్టీని టార్గెట్ చేస్తూ కూడా విపక్షాలైన బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా టార్గెట్ చేస్తూ కూడా ఆరోపణలు చేస్తుంది. పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని చాలా యాక్టివిటీస్ చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా కూడా చాలా విషయాలు పోస్టులు కూడా పెట్టి ట్రోలింగ్ చేస్తున్న సందర్భంగా కనిపిస్తుంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం ఒక అడుగు ముందుకు వేసి మేము అధికారంలోకి వస్తే ఆ ప్రాంతాన్ని ఆ 400 ఎకరాలని ఎకో పార్కుగా చేస్తాము, ఎట్టి పరిస్థితులను ఎవరు కూడా ఇప్పుడు ఆ భూముల్ని వేలం వేసినా కానీ ఎవరు కొనవద్దని కూడా ఆయన ఒక హెచ్చరిక జారీ చేసిన సందర్భం నేపథ్యంలో తాజాగా ఈ అంశం తెరపైకి వచ్చింది. చాలా కీలకమైన అంశాలు కూడా చుట్టుముట్టుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్న సమయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇతర ప్రజా సంఘాలు కానీ సోషల్ మీడియా వేదికగా చాలా పోస్టులు కూడా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా వస్తున్నాయి. ఓ రకంగా ఈ అంశం బీఆర్ఎస్కు బూమరంగా మారిందనే అంశాన్ని కూడా చాలామంది కూడా వైరల్గా కొన్ని పోస్టులు పెడుతున్నారు. ముందుగా ఈ వేలం అనే అంశానికి ప్రధానంగా దీనికి పునాది వేసిందే బీఆర్ఎస్ అంటూ కూడా పోస్టింగ్లో వస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రధానంగా ఆరోపిస్తుంది, మీరు 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసింది తప్పు, మేము చేసింది ఒప్ప. అసలు మీరు ముందుగా జంట జలాశయాల భాగంగా 111 జీవోను ఎత్తివేసి మీరే అసలు ముందుగా ప్రకృతి వైవిధ్యాన్ని డిస్టర్బ్ చేయడానికి అసలు ఆజ్యం పూసిందే మీరా మాటలేదంటూ కూడా ఇటు కాంగ్రెస్ అంటుంది. మరోవైపు బీజేపీ మాత్రం ముందుగా అసలుకు ఈ యొక్క హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నిధుల కోసం ముఖ్యమైన ప్రభుత్వ భూములను వేలం వేసిందంటూ కూడా బీజేపీ అంటుంటే, ఇక పర్యావరణవేత్తలైతేంది విద్యార్థులైతేంది ముందుగా బీఆర్ఎస్ తీరును కూడా తప్పుపడుతున్నాయి. అప్పట్లో బీఆర్ఎస్ కూడా ఇలాగే వ్యవహరించింది, ఈరోజు కాంగ్రెస్ విమర్శిస్తుంది. దీనికి మద్దతు ఇస్తూనే గతంలో అసలు బీఆర్ఎస్ అసలుకు దీనికి పునాది వేసింది. అసలు వరుసగా చాలా కార్యక్రమాలు కూడా ప్రకృతికి విరుద్ధంగా చేసింది. అందుకోసమే ఈరోజు బీఆర్ఎస్ ఓడిపోయిందని కూడా ప్రధానంగా చెప్తుంది. ఒక అంశం అయితే తెరపైకి వస్తుంది. ముందుగా ఏదైతే ఈ నగర శివారులోని ప్రధానంగా ఇటు ఉప్పల్ బాగా అయితేంది, అటు కోకాపేట అయితేంది, ఇలా మేడ్చల్ సంబంధించిన అంశం అయితేంది, మోకిలా ప్రాంతం అయితేంది, ఇలా చాలా ప్రాంతాల్లోని 485 ఎకరాల భూముల విక్రయానికి అప్పటికే టీజీఐఐసి అలాగే హెచ్ఎండిఏ రెండు కలిపి కూడా ఏర్పాట్లు చేశాయి. అందులో భాగంగా 177 ఎకరాల భూమి విక్రయం చేశాయి. తద్వారా సుమారు 12,000 కోట్ల రూపాయలు కూడా నిధులను సమకూర్చినట్టు అధికార వర్గాలు అప్పట్లో వెల్లడించాయన్నట్టుగా ఈ యొక్క అంశం కూడా తెరపైకి వచ్చింది. ఇక అధికారం కోల్పోవడంతో అక్కడితో ఆగిపోయింది. కానీ లేకుంటే ఆ 485 ఎకరాలు ఇప్పటికే విక్రయించేది. ఇది ప్రభుత్వానికి నిధుల రూపంలో పర్యావరణానికి మరి ప్రభుత్వ భూమిని అప్పుడు బీఆర్ఎస్ చేసింది, మరి ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఒక రకమైన విమర్శలు వస్తున్నాయి. అంటే ఆ భూమి ఆ రోజు అమ్మపోతే ఈరోజు దాని విలువ దాదాపు 20,000 కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉండేది. దాని అంత విలువను కాపాడే అంత పరిస్థితి ఉండేది. అప్పట్లో నిధుల సమీకరణ కోసం, పథకాల అమలు కోసం అప్పుడు బీఆర్ఎస్ చేసి ఈరోజు కాంగ్రెస్ నిధుల సమీకరణ చేస్తుంటే మాత్రం తప్పుపట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఒక రకం చేస్తుంది. కాంగ్రెస్ తీరును తప్పుపడుతున్నప్పటికీ బీఆర్ఎస్ గతంలో చేస్తూ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ను తప్పుపట్టడం వెనుక కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలని బీఆర్ఎస్ ఎదుర్కొంటుంది. ఇక ఫార్మాసిటీ భూముల వ్యవహారం అయితేంది, ఇబ్రహీంపట్నం దగ్గర అక్కడ గ్రామాల్లో రైతులు చక్కగా పంట పండించుకుంటుంటే అక్కడ వాళ్ళను తక్కువ ధరకే, మార్కెట్ ధరకే లాగేసే ప్రయత్నం చేశారు. సిటీకి అత్యంత దగ్గర ఉన్న ప్రాంతం ఇబ్రహీంపట్నం లాంటి ఏరియాల్లో అక్కడ ఈ ఫార్మా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడు పర్యావరణం గుర్తుకు రాలేదా? అలాగే ఏదైతే రంగనాయక సాగర్ అయితేంది, మల్లన్న సాగర్ అయితేంది, అసలు ఓవరాల్గా ఈ యొక్క కాళేశ్వరం సంబంధించిన విషయాల్లో కొన్ని వేల ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి కూడా అన్యాక్రాంతమైంది. దాన్ని కూడా చదును చేసే కార్యక్రమంలో భాగంగా కొన్ని వేల చెట్లను కూడా కొట్టివేశారు. అక్కడ వన్యప్రాణులు ఉండేవి, అవి కూడా అప్పుడు వన్యప్రాణులు అప్పుడు గుర్తుకు రాలేదా? ఇలా 111 జీవో విషయంలో జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్ అయితే గండిపేట సంబంధించిన విషయంలో పెద్ద కట్టడాలు కట్టొద్దు, ఆ కట్టడాలు కట్టడం ద్వారా కాలుష్యమై ఆ నీళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా నగరానికి వారసత్వంగా ఉండే చెరువులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ జీవోను తీసుకొస్తే ఎన్నికల ముందు ఆ జీవోను ఎత్తివేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కోకాపేటలో కూడా అప్పుడు వేలం వేసి కూడా ఏకంగా ఎకరాకు 100 కోట్లు పలికిన విషయం దేశవ్యాప్తంగా అప్పుడు సంచలనంగా మారిపోయింది. ఇలా బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో చేసిన
భూముల అమ్మకాలు అలాగే చేసిన పాలన పైన ఇప్పుడు అది ఆ పార్టీకే బూమరంగా మారుతుంది. ఒకవైపు హెచ్సియు విషయంలో బీఆర్ఎస్ ముందడుగు వేస్తున్నప్పటికీ ముందు మీరు మాత్రం ఏం చేశారనే విషయాన్ని ఇటు బీజేపీ అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు సోషల్ మీడియా వేదికగా విద్యార్థులు అలాగే పర్యావరణవేత్తలు కూడా ఈ యొక్క విషయాన్ని కూడా బయట తెస్తుంది. ఒక రకంగా బీఆర్ఎస్కు వాళ్ళు చేసిన పని వాళ్ళకే ఇప్పుడు చుట్టుకున్నట్టు అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలా మొత్తానికి ఏదైతే కంచె గచ్చిబౌలి సంబంధించిన 400 ఎకరాల భూమి విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల విషయంలో చేస్తున్న కార్యక్రమాల విషయంలో వైరల్గా పోస్టులు చేస్తున్న విషయంలో మాత్రం తిరిగి వాళ్ళేం చేశారో అదే విషయాన్ని తిరిగి మళ్ళీ అవే పోస్టులు బీఆర్ఎస్ను వెంటాడుతున్నాయి. అంటే ఏదైతే చేసిర్రో కర్మఫలం లాగా తిరిగి వస్తుంది అన్నట్టు కూడా ఈరోజు బీఆర్ఎస్ కూడా ఆ యొక్క విమర్శలను మళ్ళీ ఎదుర్కొనే ప్రయత్నం జరుగుతుంది. ఇలా మొత్తానికి బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న విషయంలో వాళ్ళ పాలనే వాళ్లకు కళ్ళకు కనిపించేలాగా ముందు మీరు చేశారు, మీరు అసలు ప్రకృతి విధ్వంసానికి మీరు కూడా భాగస్వామ్యం ఉంది, ఈరోజు దానికి కొనసాగింపుగా కాంగ్రెస్ చేస్తుంది, అసలు మీరు అప్పుడు కరెక్ట్గా ఉంటే బాగుండేది, మరి మీరేం చేశారు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే అంటూ కూడా ప్రజా సంఘాలు అయితే పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు ఈరోజు బీఆర్ఎస్ ఎదుర్కొంటుంది. ఇలా మొత్తానికి ఏదైతే హెచ్సియు సంబంధించిన వివాదం నేపథ్యంలో ఆ భూముల చుట్టూ తిరుగుతున్న ఆరోపణలు వార్తల నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ తీరుపై గతంలో ఏకంగా 100 ఎకరాలను కూడా అమ్మే ప్రయత్నం చేసింది, అమ్ములో భాగంగా నిధుల సమీకరణ చేసింది అనే విషయాన్ని మాత్రం తెరపైకి వస్తుంది. దీన్ని బీఆర్ఎస్ ఎలా సమర్థించుకుంటుంది, అప్పుడున్న పరిస్థితుల్ని చెప్తుందా, లేకపోతే సైలెంట్గా మేము చేసేది చేశాము ఓడిపోయాం, మరి కాంగ్రెస్ అలా చేస్తుంది అది చేయడం కరెక్ట్ కాదని చెప్తుందా చూడాలి. ఏదైనప్పుడు కూడా బీఆర్ఎస్ పాలన సంబంధించిన వ్యవహారం ఏదైతే ఈ కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారాల మాత్రం గతం సంబంధించిన అంశాలు మళ్ళీ తెరపైకి కనిపిస్తున్న వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది.